హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఇస్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు కొంచెం కాఫ్ కోల్డ్ ఉందండి, అందుకనే వాయిస్ ఇట్లా ఉంది. ప్లీజ్ ఇక ఒక 10 to 15 days ఇంకా ఇది తగ్గదనమాట. నాకు కోల్డ్ కాఫ్ వస్తే ఇంకా తగ్గదు ఒక 15 days వరకు. సో ఈ 15 days లో మనవి 6-7 వీడియోస్ వస్తాయి కదా. సో మీరు 6-7 వీడియోస్ కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. ఇంకా ఈ రోజు వీడియో విషయానికి వచ్చేస్తే, మనకి రైనీ సీజన్ అని లేదు, వింటర్ సీజన్ అని లేదు, ఏ సీజన్ లో అయినా సరే ఎండలు అయితే మండిపోతున్నాయి కదా. చూడండి, ఇప్పుడు కూడా ఎండ అయితే మండిపోతుంది. కానీ డాబా మీద చేస్తే నాకేంటో వీడియో చేసినట్టు అనిపిస్తుంది. ఈ చుట్టూ గ్రీనరీ కానీ ఏదైనా నాకు నచ్చుతుంది అనమాట. సో అందుకని మోస్ట్లీ డాబా మీద నేను ఎక్కువ ఇంట్రడక్షన్ అనేది ఇచ్చేస్తూ ఉంటాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ ఎండ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉండే ఒకే ఒక యంత్రం స్కార్ఫ్ అనమాట. మనం ఇప్పుడు బండి మీద వెళ్తున్నా, లేకపోతే బస్ లో వెళ్తున్నా, ఎట్లా వెళ్తున్నా గానీ మన స్కిన్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన స్కిన్నే కాదు, హెయిర్ కూడా కవర్ అవ్వాలి. మనకి స్కార్ఫ్ లో చాలా మోడల్స్ ఉంటాయి. కొన్ని స్కార్ఫ్స్ అయితే జస్ట్ ఇట్లా ఫేస్ వరకే ఉంటాయి, ఇంక ఇట్లా ఈ హెయిర్ అంతా కూడా కనిపించేస్తూ ఉంటుంది. అలా కాకుండా కంప్లీట్ గా కవర్ అయ్యేటట్టు స్కార్ఫ్ యూస్ చేస్తే అది మనకి ప్లస్ అవుతుంది అనమాట. పొల్యూషన్ నుంచి మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. పైగా సన్ నుంచి మనకి యూవీ రేస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ యూవీ రేస్ మన స్కిన్ ని బర్న్ చేస్తే, అందుకే మనకి ఎక్కువసేపు ఎండలో ఉంటే కొంచెం మండుతున్నట్టు అనిపిస్తుంది కదా, అందుకే అనమాట ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఈ యూవీ రేస్ నుంచి మన స్కిన్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా స్కార్ఫ్ అనేది యూస్ చేయాల్సిందే. నేనైతే బయటికి వస్తే చాలు ఖచ్చితంగా స్కార్ఫ్, గాగుల్స్ ఖచ్చితంగా యూస్ చేస్తాను. అదే బండి మీద వెళ్తుంటే కనుక హెల్మెట్ ఖచ్చితంగా యూస్ చేస్తాను. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ అయితే చేయలేదు. ఇంకా సో నేను ఇప్పుడు మీషోలో నుంచి ఒక 2 స్కార్ఫ్స్ అయితే తెప్పించాను అనమాట. ఇవి కాంబోలో వచ్చినాయి నాకు. ఆల్రెడీ ఇంతకు ముందు నేను మెరూన్ కలర్ స్కార్ఫ్ యూస్ చేశాను. అది రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేశాను. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒక 3-4 months బ్యాక్ అనమాట. మరి ఒక్క స్కార్ఫ్ అయిపోయింది అని చెప్పి ఇప్పుడు నేను నాకు విహాకి ఇద్దరికి కూడా ఆర్డర్ చేశాను. సో ఇవి క్వాలిటీ ఎట్లా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ స్కార్ఫ్ అనమాట. జస్ట్ ఇంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంతే. మనకి ఇక్కడ థ్రెడ్స్ ఇచ్చారు. ఇదిగోండి, ఈ థ్రెడ్స్ ని ఇలా మనం ఐస్ కి అడ్జస్ట్ చేసుకొని టై చేసేసుకోవడమే. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది అనమాట. ఇక్కడేమో క్యాప్ మోడల్ వచ్చింది. నార్మల్ స్కార్ఫ్స్ అయితే గనక జస్ట్ ఈ క్యాప్ ఉండదు కదా, జస్ట్ ఇట్లా క్లోజ్ చేసి ఉండదు కదా. సో ఐస్ కి కూడా ఎండ పడుతుంది, కానీ ఇదైతే ఐస్ ని కూడా కవర్ చేస్తుంది. సో మనకి ఐస్ కూడా ప్రొటెక్టెడ్ గా ఉంటాయి అన్నమాట. ఇంకా చూడండి, ఈ స్కార్ఫ్ వేసుకున్నప్పుడు జస్ట్ మనం హెయిర్ ఇట్లా కొంచెం ముందుకు అనుకుంటే సరిపోతుంది. చూడండి, హెయిర్ అయితే అంతా కవర్ అయింది. స్కార్ఫ్ కూడా చాలా బాగుందండి. ఇది కాటన్ మెటీరియల్, సూపర్ ఉంది క్వాలిటీ అయితే. నాకైతే చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది చూసారా. అసలు మనం ఏం చేయక్కర్లా, జస్ట్ 1 second పడుతుంది. అంటే ఇట్లా పెట్టుకొని జస్ట్ ఇలా టై చేసేసుకోవడానికి. ఇది వచ్చేసి సెకండ్ స్కార్ఫ్ అనమాట. యాక్చువల్ గా విహాకి ఇది కలర్ఫుల్ గా ఉంది కాబట్టి ఇది నచ్చింది. సో ఇంకా తనకి ఇది చేసి నేను ప్లెయిన్ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కొంచెం మల్టిపుల్ కలర్స్ వచ్చింది అనమాట. అంటే పింక్, బ్లూ, వైట్ అట్లా వచ్చినాయి. నాకు రెండు వచ్చేసి కాంబో 351 రూపీస్ పడిందండి. తక్కువే పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. వీటి లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కావాలంటే హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఈజీగా క్యారీ చేసేయచ్చు. స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయట్లేదు. చాలా బాగుంది క్వాలిటీ అయితే, అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంది. సెప్టెంబర్ 1st week లో ఫ్లైట్స్ వచ్చినాయి కదా, నేనైతే ఫ్లైట్స్ ముందు ఆర్డర్ పెట్టాను. నాకు రావడానికి 25 days పట్టింది. ఫ్లైట్స్ వల్ల నాకు డెలివరీ అనేది డిలే అయింది అనమాట. ఇక్కడ విహాకి నేను చెప్తున్నాను, thumbnail కి ఒక ఫోటో దిగాలి, మంచి ఫోజ్ ఇవ్వు అంటే పిచ్చి పిచ్చిగా ఫోజులు ఇస్తుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి.
మీరు కనుక మన ఛానల్లోకి వచ్చి ఒకసారి చెక్ చేయండి. ఒక్క వీడియో అయినా సరే మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అంతే ఈ వీడియో. టాటా, టేక్ కేర్, బై బై. మరో మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను.